కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మదనపల్లిని జిల్లా చేస్తాము, చాలా క్లియర్గా ఎన్నికల సందర్భంగా మదనపల్లి ప్రజలకు మాట ఇచ్చారు. కానీ నేడు మదనపల్లిని జిల్లా ఎక్కడ కానీ చేయడం లేదు. గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి అన్నమయ్య జిల్లాలో 2 నియోజకవర్గాలు రాజంపేట కడపకి, కోడూరు తిరుపతికి కలిపి మిగిలిన జిల్లాలను పుంగనూరు కలిపి ఈరోజు అన్నమయ్య జిల్లాగానే కొనసాగిస్తూ మదనపల్లిని జిల్లా కేంద్రంగా ప్రకటించారు. మదనపల్లిని జిల్లా కేంద్రంగా ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నాం. కానీ రేపు ఈ పార్టీ అధికారం వెళ్ళిన తర్వాత ఈ మదనపల్లి హెడ్ క్వార్టర్ ఉంటుందని గ్యారెంటీ ఏమన్నా ఉందా? గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయచోటిని జిల్లా కేంద్రంగా పెట్టారు. జిల్లా కేంద్రంగా పెట్టినటువంటి జిల్లా కేంద్రాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మదనపల్లి జిల్లా కేంద్రంగా మారిందంటే రేపు మీ ఎన్నికల ఎత్తుగడలకు ఈ జిల్లా కేంద్రాన్ని మార్చరని ఏమన్నా గ్యారెంటీ ఉందా అనేది ఈ ప్రాంత వాసులుగా, భారత కమ్యూనిస్టు పార్టీగా, సిపిఐగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. ఇంకో పక్క మంత్రివర్గం అన్నమయ్య పేరుని కాంట్రవర్షియల్ చేస్తున్నారు. మీకు అన్నమయ్య పేరు పైన, అన్నమయ్య చరిత్ర పైన చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ రాయచోటు ఉంది, రాజంపేట, కోడూరు ఉంది. వీటిని ఎందుకు రాజంపేట కేంద్రంగా మీరు అన్నమయ్య చరిత్రను కాపాడే విధంగా అన్నమయ్య జిల్లాని కొనసాగించడం లేదు? గతంలో మీరు ఇచ్చినటువంటి ఎన్నికల హామీ మదనపల్లి, తంబాలపల్లి, పీలేరు, పుంగనూరును కలిపి మదనపల్లి కేంద్రంగా మదనపల్లి జిల్లాని ఇస్తామని ఇవాళ మదనపల్లి జిల్లా ఇవ్వడం లేదు అని మంత్రులే స్వయాన చెబుతున్నారు. కానీ స్థానికంగా ఉన్నటువంటి పాలక వర్గాలు థ్యాంక్ యూ సీఎం సార్ అనేటువంటి పద్ధతుల్లో ఊరేగింపులు చేస్తున్నారు, సభలు నిర్వహిస్తున్నారు, పాలాభిషేకాలు చేస్తున్నారు, పూలాభిషేకాలు చేస్తున్నారు. ఇది కేవలం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను మభ్య పెట్టడానికి తప్ప ఇంకొకటి కాదు. మరి మీరు పోరాటం నిజమైతే, మీరు అసెంబ్లీలో చేసినటువంటి పోరాటాలు, పాదయాత్రలు చేసింది వాస్తవం అయితే ఇవాళ మదనపల్లి జిల్లాగా ఎందుకు ప్రకటించడం లేదు? గతంలో 26 జిల్లాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించినప్పటికీ ఈరోజు కేవలం 2 జిల్లాలు, అది మదనపల్లి కాకుండా 2 జిల్లాలు మీరు ప్రకటించారు. అన్నమయ్య జిల్లానే కొనసాగిస్తూ మదనపల్లి కేంద్రంగా ఇవాళ హెడ్ క్వార్టర్ను మార్చామంటున్నారు. రేపు మీకు వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే ఈ అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లి ఉంటుందని ఈ కూటమి ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుందా? ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. జనాల్ని మభ్యపెట్టే విధంగా భవిష్యత్తులో మదనపల్లి జిల్లా కేంద్రానికి గ్యారెంటీ లేదనేసి సిపిఐ పార్టీగా మేము ప్రజలకి చెబుతున్నాం. దీన్ని ఇప్పటికైనా ప్రజలు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి